ఈ వీడియోలో పన్నీర్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. అలానే స్టఫింగ్ కూడా కొంచెం కూడా బయటికి రాలేదు. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చపాతీ పిండిని మిక్స్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో గోధుమ పిండిని వేసుకోవాలి. పన్నీర్ ఎంతైతే తీసుకుంటారో సేమ్ క్వాంటిటీ గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పిండిలో మొత్తం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండికి మనం ఎలా అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ అలానే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లో పన్నీర్ తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకోవాలి. తురుముకోవచ్చు, లేదంటే ఇలా చేతితో కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా ఈజీగా అవ్వాలి అంటే ఇలా ఫోర్క్ తీసుకొని దాంతో ఇలా చేశారంటే చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. అలా పన్నీర్ మొత్తాన్ని ఇలా తురుముకున్న తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిలో కావాలంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలానే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వాము వేసుకుంటే కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ఏమీ కుక్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే చాలు. ఈ పరాటాలు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, అలానే చాలా ఈజీగా కూడా అయిపోతాయి. చపాతీ పిండి రెడీగా ఉంది, అలానే స్టఫింగ్ కూడా రెడీగానే ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు పరాటాలను ఎలా చేసుకోవాలో చూడండి. మీకు ఏ సైజులో పరాటాలు కావాలంటే ఆ సైజు పిండిని తీసుకోండి. ఆ పిండిని ఇలా కొంచెం సాఫ్ట్గా చేసిన తర్వాత దాన్ని పొడిపిండిలో ఇలా అద్దుకుంటూ ఉండాలి. పొడిపిండిలో అద్దుకుంటూ చేసుకోవటం వలన మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, అలానే స్టఫింగ్ కూడా బయటికి రాదు. ఇలా చిన్న సైజులో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో స్టఫింగ్ పెట్టుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్స్ స్టఫింగ్ పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అలా ఫోల్డ్ చేసుకుంటూ స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా చేసుకుంటే మీకు పిండి అనేది ఒక చోటుకు వస్తుంది కదా, ఎక్సెస్గా ఉన్న పిండి మొత్తాన్ని తీసేయాలి. దాన్ని పొడి పిండిలో అద్దుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవటం వలన మీకు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ రోల్ చేసుకున్నారంటే మీకు లోపల స్టఫింగ్ కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు కనపడుతుంది కదా, లోపల ఉన్న స్టఫింగ్ కూడా మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, అలానే ఈవెన్గా కూడా ఉంది చూడండి. అటు ఇటు తిప్పుకోకుండా చేసాము అంటే లోపల స్టఫింగ్ కూడా ఒక చోటే ఉంటుంది, కానీ అటు ఇటు ఇలా మొత్తం స్ప్రెడ్ అవ్వదు. ఇక్కడ మీరు చూస్తే ఎడ్జెస్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది చూడండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాన్ని ఇలా నెయ్యితో కానీ లేదంటే ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని ఇంకా హెల్తీగా చేసుకోవటం కోసం ఇలా నెయ్యితో దాన్ని కాల్చుకున్నారంటే మీకు టేస్ట్ కూడా బాగుంటుంది, అలానే దానిలో గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇప్పుడు పరాటాని వేసి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు మీరు ఫ్లిప్ చేసుకునేటప్పుడు ఇలా నేతిని స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. బటర్ యూజ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది.
ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవటం వలన మనకి పరాటాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకవైపే ఎక్కువసేపు ఉంచకుండా ఇలా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఇలా నెయ్యి అప్లై చేశారంటే మీకు ఎంతసేపు అయినా కూడా ఇవి సాఫ్ట్గానే ఉంటాయి. ఇలా స్టఫింగ్ లోపల పెట్టి చేసుకోవడం అస్సలు రావట్లేదు అనుకుంటే ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇలా 2 చపాతీలని మీకు ఏ సైజులో పరాటాలు కావాలో ఆ సైజులో చాలా పలుచగా చేసుకోవాలి చపాతీలని. దాని మీద ఇలా స్టఫింగ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మందంగా లేకుండా చాలా పలుచగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్కి ఇలా వాటర్ అప్లై చేశారంటే ఇంకో చపాతీ దీని మీద పెట్టినప్పుడు అది ఈజీగా స్టిక్ అవుతుంది. స్టఫింగ్ అనేది మనకు అసలు బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎడ్జెస్ ఏమన్నా కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తే కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా అంటే వెయిట్ ఎక్కువగా పెట్టకుండా లైట్గా ఇలా రోల్ చేశారంటే లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని కూడా ఇందాక పరోటా లాగానే ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు చేసుకున్న పరోటాలతో కంపేర్ చేస్తే అవి ఒక 2-3 తినేటప్పుడు ఇది ఒక్కటైతే సరిపోతుంది, కొంచెం హెవీగా ఉంటుంది. అదైతే మొత్తం మీకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కదా ఇంతకుముందు చేసుకునేదైతే. ఇదైతే కొంచెం స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు. ఇలా కొంచెం బటర్ దాని మీద పెట్టామంటే ఆ హీట్కి కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది కదా, మనం తినేటప్పుడు కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలానే హెల్తీగా కూడా ఉంటుంది. చూశారు కదా, మీకు పరాటాలు కూడా చాలా సాఫ్ట్గానే ఉంటాయి, అలానే లోపల స్టఫింగ్ కూడా మంచిగా కుక్ అవుతుంది. అలానే టేస్ట్ మాత్రం ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని కర్డ్ లేదంటే సాస్ అలానే ఏదైనా మసాలా కర్రీతో తిన్నా కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.